ఎస్ఎల్బిసి సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఆ 8 మంది ఇప్పటి వరకు బతికే ఛాన్స్ లేదని చెప్తున్నారు. 8 మంది చనిపోయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అయితే కొంతమంది ఆనవాళ్ళు గుర్తించినట్టుగా కూడా సమాచారం చెప్తున్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సహాయంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం 6 ఆనవాళ్ళు ప్రస్తుతానికి గుర్తించినట్టుగానైతే సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ చేయలేదు అధికారులు. సో మొత్తం మీద ఎస్ఎల్బిసిలో అయితే ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. 24 గంటలు 3 షిఫ్ట్లో రెయింబవళ్ళు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఊడుతున్నటువంటి నీటి ఊటను, బురదను, అలాగే ఆ టీబీఎం మిషన్ శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, మా కొలీగ్ సచిన్ జైన్ అవుతున్నారు ఎస్ఎల్బిసి ప్రమాద స్థలం నుంచి. సచిన్, ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? ఇక కొన్ని ఆనవాళ్ళు గుర్తించినట్టుగా చెప్తున్నారు జీపీఆర్ సహాయంతో. దీనికి సంబంధించి ఏదైనా అధికారులు ధృవీకరించారా? ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, ఆపరేషన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే గత 2 రోజులుగా చూసుకుంటే కనుక ఈ ఆపరేషన్ స్పీడప్ అవడం జరిగింది. దీంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని ఆపరేషన్స్లో ఉపయోగించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా కీలకమైన డెవలప్మెంట్, మీరు కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా ఎన్జీఆర్ఏ కొన్ని కీలక అంశాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. మీరు అన్నట్టుగా మానవ అవశేషాలకు సంబంధించి 5 మానవ అవశేషాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇక్కడ కూడా కంక్లూజన్ ఇవ్వట్లేదు. కానీ ఆ అవశేషాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 5 గురించి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిగతా వాటి సంగతి ఏంటి? 5 అనే మాట వినిపిస్తుంది, 6 అనే చర్చ జరుగుతోంది. కానీ మిగతా వాటికి సంబంధించి ఏంటి? అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా జోరందుకుంటోంది రామ్దాస్. మరి ముఖ్యంగా ఈ అవశేషాలు ఏవైతే గుర్తించారో అవశేషాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు హ్యూమన్ అంటే మానవ అవశేషాలు అంటే ఒక చర్చ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న మెటల్స్కి సంబంధించి ఆ మెటల్స్కి భిన్నంగా ఉన్నాయి. అంటే హెవీ మెటల్స్ కాదు, అవి లైటర్ మెటల్స్ కావచ్చు, లేకపోతే వుడెన్ అంటే చెక్క వస్తువులు కావచ్చు, లేకపోతే మరేమైనా వస్తువులు కావచ్చు అంటూ కూడా ఇటు ఎన్జీఆర్ఐ నిపుణులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటువంటి సినారియోలు ఒకవేళ కనుక మానవ అవశేషాలు కాకపోతే ఇంకా అసలు సజీవంగానే ఉన్నాయి అనుకునే ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఆశలు మాత్రం సన్నగిలుతున్నాయి. ఎందుకంటే జరుగుతున్న ఆపరేషన్స్ చూస్తూ ఉంటే, ఆ స్పీడప్ చూస్తూ ఉంటే, మరి ముఖ్యంగా అక్కడ కలుగుతున్న ఆటంకాలు చూస్తూ ఉంటే మాత్రం ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ఘటన ప్రస్తుతం ఆ లొకేషన్ ఎక్కడిది గుర్తించారంటే దాదాపుగా 13.500 మీటర్ల నుంచి ఇంకొక 80 నుంచి 100 మీటర్లు అంటే దాదాపుగా ఎడ్జ్ పాయింట్ అంటూ ఉంటాం కదా, ఎక్కడైతే ఆపరేషన్కి సంబంధించి అక్కడ 80 నుంచి 100 మీటర్ల ఈ గ్యాప్లోని ఈ అవశేషాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ దాదాపుగా మీరు అన్నట్టుగా 2 నుంచి 3 మీటర్లు, కొన్ని సందర్భం అయితే 5-6 మీటర్ల లోపల కూడా ఈ అవశేషాలు ఉన్నాయనేది ఇక్కడ అందుతున్న సమాచారం. సో ఇటువంటి సినారియోలో ఈ ఆపరేషన్ కంటిన్యూ అయితే కనుక ర్యాట్ హోల్ మైనింగ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు 13 వివిధ రంగాలకు చెందిన వివిధ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కూడా ఆపరేషన్స్లో ఉన్నారు. అది ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు. ఇలా దీంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ అంశం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ నేను అక్కడ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ నేను వెహికల్లో మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనం అక్కడికి వెళ్ళి నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పటికైతే మాత్రం ఆపరేషన్ స్పీడప్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ విజయ్ కాస్త ఫాస్ట్గా వచ్చే ప్రయత్నం చేయండి. సో వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏం జరగబోతుంది అనేది ఇక్కడ ఆపరేషన్కి సంబంధించి కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో ఈ సినారియోలో ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా గత 2 డేస్ నుంచి కూడా ఈ ఆపరేషన్కి సంబంధించి స్పీడప్ అవుతుంది. సో ఇటువంటి సినారియోలో ఇక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం రామ్దాస్. మరి ముఖ్యంగా మరికొద్దిసేపట్లోనే ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఏం జరుగుతోంది అనేది అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి సో ఒకసారి డోర్ క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి మూవ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంబులెన్సెస్ రెడీ అవుతున్నాయి. ఏ సంఖ్యలో అంబులెన్సెస్ ఉన్నాయనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. అది ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కనుక కాస్త ఆందోళన కలిగిస్తోంది. బట్ అవి అంబులెన్సెస్ కావడం మాత్రం హోప్స్ అని చెప్పుకోవాలి. బట్ అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే హెలీప్యాడ్ దగ్గర అంబులెన్సెస్ని రెడీ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్కి సంబంధించి. మరి కాసేపట్లో నేను ఆ లొకేషన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ ఆ లొకేషన్ చూపించబోతున్నాను. ఇప్పుడు మనం వెళుతోంది ఎగ్జాక్ట్గా మీడియాకు ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కొద్ది మీటర్లు కాదు, ఇన్ఫ్యాక్ట్ 1 కిలోమీటర్ సుమారుగా 1 కిలోమీటర్ దూరంలోని హెలీప్యాడ్ని కూడా
అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ అంబులెన్సెస్ ఆ హెలీప్యాడ్ దగ్గర ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే సాధారణంగా మనం ఎక్కడైతే నేను లైవ్ ఇవ్వడం ప్రారంభించానో అక్కడైతే ఉండుంటే కనుక దీనికి సంబంధించి ఒకవేళ ఆశలు ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నించండి, స్ట్రైట్కి వెళ్ళే ప్రయత్నించండి. ఎస్, సో వెళ్తున్నా ఒకసారి మీరు చూడొచ్చు ఈ లొకేషన్ ఎక్కడ చూసినా కూడా దాదాపుగా ఆపరేషన్కి సంబంధించేది ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణి కావచ్చు, దాంతోపాటు వివిధ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అంటే ఎక్స్పర్ట్ వివిధ రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళంతా దాదాపుగా 600 మంది. లెఫ్ట్ ఇక్కడ మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి. సో మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కనుక మనం ఉన్న ప్లేస్ మీరు చూసారు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఓకే, సో మనం రావడం జరిగింది. ఒకసారి నేను దిగే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆపరేషన్కి సంబంధించి ఎటువంటి స్పీడప్ జరుగుతోంది, ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనేది నేను మీకు చూపించబోతున్నాను రామ్దాస్. ఇప్పుడు ఒక్కసారి సిచ్యువేషన్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉందో నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఎగ్జాక్ట్గా హెలీప్యాడ్కి సంబంధించి లొకేషన్. ఇక్కడ హెలీప్యాడ్ దిగబోతోంది. కానీ ఈ పక్కనే మీరు చూస్తే కనుక అంబులెన్సెస్ రెడీగా ఉన్నాయి. ఈ పక్కన అంబులెన్సెస్ రెడీగా ఉన్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఫైర్కి సంబంధించి కూడా, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి అనుకుంటే ఓకే, బట్ ఈ అంబులెన్సెస్కి సంబంధించి ఇక్కడే ఉండడం, దాంతోపాటు పార్థివ వాహనాలు మీరు చూస్తే కనుక ఒక్కసారి విజయ్ మీరు క్లోజ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇది పార్థివ వాహనం, ఇది కూడా పార్థివ వాహనం, అలాగే మూడోది కూడా పార్థివ వాహనం. సో ఇవి కాస్త అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఆశలు ఏమైనా సన్నగిలాయా అనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి. మీరన్నట్టుగా ఎన్సీఆర్ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి కనుక ఎగ్జాక్ట్గా అదే కారణం అయ్యి ఉంటే కనుక, అంటే అక్కడ కనుక మానవ అవశేషాలకు సంబంధించి, బట్ ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది. అదేంటి, అవి మానవ అవశేషాలు కాకపోవచ్చు, మరి ముఖ్యంగా అది ఆ లైటర్ మెటల్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఆపరేషన్కి ఎందుకంటే ప్రతికూల వాతావరణం ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. నీటి ఓట గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే నీటి ఓట ఇక్కడ కాస్త తగ్గింది గత 2 రోజులతో పోల్చుకుంటే కనుక. సో ఓకే సో ఒక్కసారి మీరు చూడొచ్చు అంబులెన్స్కి సంబంధించి హెలిప్యాడ్, ఇదే హెలిప్యాడ్ రామ్దాస్. ఇక్కడే హెలికాప్టర్ ల్యాండ్ కాబోతోంది. ఆ పక్కనే ఏర్పాటు చేశారు ఈ అంబులెన్సెస్ని. సో ఇక్కడ ఆశలు సన్నగిరుతున్న అనే అంశానికి సంబంధించి మాత్రం బహుశా ఇబ్బందికర వాతావరణం కింద భావించవచ్చు. బట్ హోప్స్ మాత్రం ఇంకా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఇద్దరు గురించే ఎక్కడ ఉన్నారు అంటే టీబీఎం గ్రాఫికల్ ప్రెజెంటేషన్ మనం చూస్తున్న దృశ్యాలు అంబులెన్సులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. మనకు అక్కడ ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అక్కడ కలెక్టర్ సంతోష్ బదావత్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు 12 విభాగాలు అంటే 12 డిపార్ట్మెంట్లకు చెందిన 600 మంది సిబ్బంది 3 షిఫ్ట్లు పనిచేస్తున్న దృశ్యాలు మనకు అక్కడ దాన్ని బట్టి అర్థమవుతున్నాయి. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలో నిమగ్నం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, అంటే మొత్తం మీద ఇప్పటివరకైతే ఆశలు అయితే అడుగంటుతున్నాయి. ఇక లోపల ఉన్నవారి ఆచూకీ కనిపెట్టే వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ విషయాన్ని ధృవీకరించే పరిస్థితిలో అధికారులు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయన సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఒకసారి ఎస్ఎల్బిసి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం లైవ్ ద్వారా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికైతే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉపయోగించి కొన్ని ఆనవాళ్ళు గుర్తించినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ ఆనవాళ్ళు ఏదైనా లోహాలకు సంబంధించిన లేదా ఏదైనా మనుషులకు సంబంధించిన ఆనవాళ్ళు అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ అయితే లేదు. అయితే ప్రస్తుతానికి టన్నెల్ దగ్గర పూర్తి స్థాయి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే వారం గడిచింది. వారం తర్వాత కూడా ఇంకా ఎలాంటి జాడ కానీ ఆచూకీ కానీ తెలియని పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో మొత్తం మీద ఎస్ఎల్బిసి దగ్గర ప్రస్తుతానికైతే పూర్తి స్థాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ శిథిలాలను పూర్తి స్థాయిలో బయటకు తీస్తున్నారు. అక్కడ ఊడుతున్నటువంటి నీటి ఊట బురదను ఎప్పటికప్పుడు తొలగిస్తూ అక్కడి నుంచి 300 మీటర్ల వరకు అక్కడికి ఉన్నటువంటి ఆ లోకో ట్రైన్ ద్వారా అక్కడి నుంచి బయటకు పంపిస్తున్నారు. సో ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నీ కూడా బయటకు పంపిస్తున్నారు. చాలా దగ్గరగా వెళ్తున్న దాదాపు 13 కిలోమీటర్ల 850 మీటర్ల దూరం వరకు కూడా
వెళ్ళినట్టుగా తెలుస్తుంది. చాలా దగ్గర దాకా దరిదాపుల దాకా వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీలు, దాదాపు 5.5 మీటర్ల ఎత్తు వరకు కూడా పూర్తిగా బురద పేరుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. అలాగే నీటి ఊట కూడా చాలా భారీగా ఊరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకైతే పూర్తి స్థాయిలో ఆటంకం కలుగుతున్న పరిస్థితి. వాటిని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తొలగిస్తూ అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇంకా కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఇటు జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే ఇక ప్లాస్మా కటింగ్ మిషన్లతో అటు సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నేవీ, ఆర్మీ, అలాగే ఇక ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇలా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనబడుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి గల్లంతైన బాధితులను గుర్తించేందుకైతే లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ప్రమాద ప్రదేశంలో నీటిని పైపుల ద్వారా బయటకు తరలిస్తూ ప్లాస్మా గ్యాట్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ను ఉపయోగిస్తూ లోపలికి ఉపయోగంలోకి తీసుకురాబోతున్నారు. బురదను తీసేందుకు ఎస్కవేటర్లు టన్నెల్లోకి పంపించామని, ప్రత్యేక కెమెరాలు, సెన్సార్ల ద్వారా లోపలికి పరిస్థితులను గమనిస్తున్నామంటూ అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే, ఇలా అనేక డిపార్ట్మెంట్స్, ఇటు మైనర్ టీమ్స్, ర్యాట్ హోల్ మైనర్ టీమ్స్ కూడా సహాయక చర్యలో ప్రస్తుతం పాల్గొంటున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఎలాంటి ధృవీకరణ లేదు, ఎలాంటి ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి లేదు. కానీ కొన్ని ఆనవాళ్ళు అయితే గుర్తించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలను పుకార్లుగా జిల్లా కలెక్టర్ తోసిపుస్తున్నారు, జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నారు. ఏదైనా ఉంటే తాము అధికారికంగా సమాచారం అందిస్తామంటూ వీళ్ళంతా కూడా వెల్లడిస్తున్న పరిస్థితి. ఎస్, మళ్ళీ సచిన్ దగ్గరికి వెళ్దాం. సచిన్, ఒక్కసారి ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి? రకరకాల వార్తలు వస్తున్నాయి, అక్కడ కొన్ని ఆనవాళ్ళు గుర్తించినట్టుగా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. అధికారులు కూడా ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. సో అక్కడ ఏం జరుగుతుంది, వాస్తవంగా ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ప్రస్తుతం రెస్క్యూ కంటిన్యూ అవుతుందా, ఉదయం నుంచి రెయిన్బోలు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎలాంటి సిచ్యువేషన్ మీకు అక్కడ కనబడుతోంది? రామ్దాస్, ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ గాలింపు చర్యలకు సంబంధించి కొలుక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు కొలుక్కొచ్చే అనే మాట అంటున్నాను అంటే కనుక ఇప్పటికీ టన్నెల్ బోర్డ్ మిషన్ కి సంబంధించి దాన్ని మరి ముఖ్యంగా డిస్మాంటిల్ చేయడం ప్రారంభించారు. ఇది ఈ రోజు కొలుక్కొచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ బహుశా అది కనుక కొలుక్కొచ్చేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. వన్స్ అది క్లియర్ అయిన తర్వాత అప్పుడు అక్కడ ఎటువంటి ఇష్యూస్ అనేవి ట్రిగర్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. టనల్ బోర్డ్ మిషన్ అనేది అక్కడ కుప్పకూలిపోయింది. దాంతో అక్కడ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యిలో బురద ఇలా ఊబి లాంటి ప్రాంతం